ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని, మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని, గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, మిథున రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కాస్త మిథున రాశి వారికి భిన్నమైనటువంటి స్థితి కనబడుతోంది. మొదటి వారంలో చాలా మంచి బంధు మిత్ర ఆనుకూలత, ఆనంద యోగం ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా బాగుంది. రెండవ వారం, 4వ వారం యావరేజ్గా ఉంది. అంటే అధిక శ్రమ, పెద్దల మాట వినడం, జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు 2-4 వారాలు బాగుంది. 3వ వారంలో చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య సూచన, శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టం ఉంటుంది 3వ వారంలో. 2-4 వారంలో యావరేజ్ ఫలితాలు కాబట్టి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్లో పాలు పంచుకోవద్దు. మొదటి వారంలో తప్పకుండా మీకు డే ట్రేడింగ్లో లాభాలు ఉన్నాయి. మంచి అనుకూలమైన శుభయోగం ఉంది. ధనకనక వస్తువాహన ప్రాప్తి ఉంది. విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఏవైనా పోటీ పరీక్షలు ఉంటాయి, లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షలు ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నా తప్పకుండా మొదటి వారంలో పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. మిగతా వారాల్లో కొద్దిగా కష్ట సాధ్యమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏవైనా అకాడమిక్ పరీక్షలు అని ఉన్నా, బ్యాక్లాగ్ పరీక్షలున్నా, సమయ పాలన, ఏకాగ్రత, 6 గంటలు చదివే వ్యక్తులు 10 గంటలు, 10 గంటలు చదివే వ్యక్తులు 14 గంటలు చదివితేనే మీకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు యావరేజ్ ఫలితాలు పొందుకుంటారు. జాగ్రత్త. 3వ వారం అయితే ఫెయిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ తగాదాలు కూడా మీకు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తాయి. 3వ వారంలో ఆస్తుల గురించి గొడవలు, అలాగే ప్రభుత్వ అధికారులు లంచగొండులకు పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోవడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. 2-4 వారాల్లో అధిక బాధ్యతలు, ఒత్తిడి, ఉద్యోగస్తులకి చాలా ఒత్తిడి ఎక్కువగా ఉండడం, లేని బాధ్యత తల మీద పడడం, మనం చేయని పొరపాట్లు మన మీద పడడం లాంటివి కూడా ఉంటాయి. ఎంత చేసినా అప్రిషియేషన్ అనేది లభించకపోవడం వల్ల మానసిక కృంగుబాటుకు దారితీసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. మొదటి వారంలో ఉద్యోగంలో అనుకూలత, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్ లాభాలు, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాల్లో చర్చలు మాత్రం మీరు మొదటి వారంలో పెట్టుకోండి. ముహూర్తాలు తప్పకుండా మీరు మాసాంతంలో పెట్టుకుంటే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఎందుకంటే 3వ వారంలో అంత అనుకూలమైన ఫలితాలు కాదు. కొద్ది ఇబ్బంది కలగవచ్చును. ఒక జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పనికిమాల వ్యక్తులతో సంభాషణ మంచిది కాదు. జుగుప్సగరణ వీడియోలు ఫార్వర్డ్ షేర్ చేసుకోవడం, అలాగే మరకలతో చేసేటువంటి స్నేహ సంబంధ బాంధవ్యాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చేయకూడదు. ఆడపిల్లలకి మానవమానాలు తప్పకపోవచ్చు. జాగ్రత్త. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జీవితాన్ని గందరగోళాన్ని కొరిచేస్తాయి. జాగ్రత్త. మొదటి వారంలోనే మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో 3వ వారంలో తీవ్ర నష్టం, 1వ వారంలో అద్భుతం, 2-4 వారాల్లో యావరేజ్ ఫలితాలు. అంటే నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి 3వ వారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన వారాల్లో యావరేజ్ ఫలితాలు ఉంటాయి. రైతన్నలు కూడా మొదటి వారంలోనే దుక్కి దున్నడము, మీ నాట్లు వేయడమే చేస్తే మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. 3వ వారంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. పంట నష్టము లేదా ఈ బ్రోకర్ల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం భగవద్ ఆరాధన, ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోవడం, సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అష్టోత్తరం చదువుకోవడం, ఈ 2 చేయడం మంచిది. అలాగే భగవద్గీత ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదువుకోండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా సరే తప్పకుండా మీరు వస్త్రదానం, బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు దానంగా ఇవ్వండి. అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఏదైనా తీర్థయాత్ర దర్శనం మీకు సమస్త శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కన్సల్టెన్సీ మీద కాస్త 2, 3, 4 వారాల్లో ఆధారపడకండి. మొదటి వారం పర్వాలేదు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా 3వ వారంలో తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొదటి వారం లాభాలు ఉన్నాయి. మిగతా వారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి.
జాగ్రత్త. సినిమా ప్రపంచంలో కూడా నష్టాలు. సినిమా ప్రపంచంలో 3వ వారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్ర విడుదల, చిత్ర నిర్మాణము, చిత్ర విడుదల రెండు మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. మొదటి వారంలో లాభాలు, 2-4 వారాల్లో యావరేజ్ ఫలితాలు. రాజకీయ నాయకులు ప్రజల చేత ప్రజల దగ్గర ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రజల కొరకు ఆయన పని చేయండి. రోడ్డు విస్తరణ, రోడ్డు పనులు, లేదా ఇంకేదైనా ప్రజలకు కావాల్సిన పనులు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదా ఈ నెలతో మీరు భూస్థాపితం అవ్వడం కూడా ఖాయం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధర్మరక్షణకి పాటుపడే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి కాస్త విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో యావరేజ్ ఫలితాలని చెప్తాను టోటల్గా మొత్తం ఈ మాసంలో. ఆ విషయాన్ని గమనించుకొని భగవద్ ఆరాధన చేసి పెద్దవాళ్ళ మాట విని ఆస్తి పంపకాల గురించి గొడవ లేకుండా, కోర్టు వాదుల వైపు వెళ్లకుండా, గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసి వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య కాస్త జాగ్రత్తగా సమస్యని మీకు మీరే పరిష్కరించుకోగలిగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. లేదా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నష్టము, కష్టంగా చెప్పబడుతుంది. తస్మా జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఇబ్బంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా రాశి భగవదారాధనే మీకు శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ మొదటి వారం లాంటి ఫలితాలే ప్రతి వారం కూడా ఉండాలని, ఈ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమైన యోగం ఉండాలని, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.